హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము టెక్ గురు యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఫ్రీగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆన్లైన్ టెస్టులు అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఉంటే కొన్ని మార్పులు అయితే దీంట్లో చేయడం జరిగింది. కింద లింక్ క్లిక్ చేసి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్ని అప్డేట్ కూడా చేసుకోండి. ఆల్రెడీ మనం ఇప్పటిదాకా చెప్పుకున్న క్లాసెస్ సంబంధించిన టెస్ట్లు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. టెస్ట్లు ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే మీకు గుర్తుండడం కోసం. చదివితేనే సరిపోదు, మనం దాన్ని ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ వస్తుంది. సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతిరోజు టెస్ట్లు రాయండి. ఓకే, సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏదైనా టెస్ట్ పెడితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. జనరల్ మన గ్రామ సచివాలయమే కాదు, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, అలాగే జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈరోజు నేను చెప్పబోయే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే డిసెంబర్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనకు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ముందు, దాని ముందే ఉండే కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే డిసెంబర్ సంబంధించి 2019 చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రామ సచివాలయం ప్రిపేర్ అవుతుంటే వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా పెట్టడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇంతకుముందు సంబంధించిన క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలంటే ఏఎన్ఎం, డిజిటల్ అసిస్టెంట్, విఆర్ఓ, సో వాటికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా ర్యాంకింగ్స్ 2020లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఫీఫా 2019 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఫుట్బాల్కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం చూసుకుంటే బెల్జియం. నెక్స్ట్ క్వశ్చన్, హిట్ వేవ్ 2020 4వ వర్క్షాప్ ఎక్కడ నిర్వహించారు? హిట్ వేవ్ 2020 4వ వర్క్షాప్ ఎక్కడ నిర్వహించారు? సో ఎక్కడ నిర్వహించారు చూసుకుంటే కర్ణాటకలోని బెంగళూరులో. ఓకే, కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య భారతదేశంలోని తొలి అవంతి మెగా ఫుడ్ పార్క్ను హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఎక్కడ ప్రారంభించారు? సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకుంటే దేవాస్, మధ్యప్రదేశ్. థర్డ్ ఆప్షన్ దేవాస్, మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైన స్టేషన్ ఏది? దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైన స్టేషన్ ఏది? సో ఆన్సర్ చూసుకుంటే అబెర్డీన్ పోలీస్ స్టేషన్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఓకే, అబెర్డీన్ పోలీస్ స్టేషన్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఓకే, 4వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సదస్సు 2019 నేపథ్యం ఏంటి? సో ఆన్సర్ చూసుకుంటే వాల్యూయింగ్ వాటర్, ట్రాన్స్ఫార్మింగ్ గంగా. వాల్యూయింగ్ వాటర్, ట్రాన్స్ఫార్మింగ్ గంగా, ఫస్ట్ ఆప్షన్. స్టార్టప్ ఇండియా గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ 2వ ఎడిషన్ సమావేశం ఏ రాష్ట్రం ఆర్ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగింది? స్టార్టప్ ఇండియా గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ 2వ ఎడిషన్ సమావేశం సో ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ సంవత్సరం నాటికి 400 కొత్త ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? సో ఎప్పటిలోగా అంటే 2022 సెకండ్ ఆప్షన్. జియో స్మార్ట్ ఇండియా 20వ సమావేశం ఎక్కడ జరిగింది? 2019లో ఎక్కడ జరిగింది? సో తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. జియో స్మార్ట్ ఇండియా 20వ సమావేశం 2019లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జియో స్మార్ట్ ఇండియా 20వ సమావేశం నేపథ్యం ఏంటి? సో 20వ సమావేశం ఇక్కడ హైదరాబాద్లో జరిగింది కదా. సో దానికి సంబంధించిన నేపథ్యం చూసుకుంటే ఇగ్నైట్, ఇన్నోవేట్, ఇంటిగ్రేట్, సెకండ్ ఆప్షన్. ఓకే, ఇగ్నైట్, ఇన్నోవేట్, ఇంటిగ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం.
ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలన్నింటినీ అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసిన మాల్వేర్ అప్లికేషన్ ఏంటి? సో ఆ మాల్వేర్ అప్లికేషన్ చూసుకుంటే స్ట్రాండ్ హ్యాగ్ అనే అప్లికేషన్ రీసెంట్గా కూడా ఈ విధమైన హెచ్చరికలు అయితే చేయడం జరిగింది. సో ఏ అప్లికేషన్ మీద చేశారంటే జూమ్ మీద చేయడం జరిగింది. సో చాలామంది మనం యూజ్ చేస్తున్నాం కదా జూమ్ అప్లికేషన్. సో వీటికి సంబంధించి హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్స్ అని చెప్పి రీసెంట్గా హోంశాఖ వీటి మీద నిషేధం, అంటే మాల్వేర్ కాదు కానీ దీంట్లో నిషేధం అయితే విధించింది. బట్ చాలామంది యూజ్ చేస్తున్నారు, అంత కరెక్ట్గా అయితే అమలు చేయలేదు అవి. యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం కేబినెట్ ఆమోదం తెలిపింది? యమునా నది నీటిని విక్రయించేందుకు. సో ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత నైపుణ్య నివేదిక 2020 ప్రకారం 2019-20కి గాను ఉపాధి కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? సో ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర. భారత సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలు ఎన్నిటిని గుర్తించింది? సో ఎన్నిటిని చూడాలి అంటే 138. టుడే ఫర్ టుమారో అనే నేపథ్యంతో నిర్వహించనున్న 17వ బయో ఏషియో 2020కి ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది? టుడే ఫర్ టుమారో అనే నేపథ్యంతో నిర్వహించనున్న 17వ బయో ఏషియో 2020కి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? సో ఆన్సర్ చూసుకుంటే హైదరాబాద్. ఇంద్రా 2019 11వ ఎడిషన్ సంబంధించి భారత్ రష్యాల త్రివిధ దళాల ఉమ్మడి వ్యాయామానికి ఏ రాష్ట్రం ఆర్ కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇంద్రా 2019. సో ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ఈ 3 ప్రదేశాల్లో ఇందిరా 2019కి సంబంధించి 11వ ఎడిషన్ సంబంధించి భారత్ రష్యాల మధ్య ఉమ్మడి వ్యాయామం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత్ ఏ దేశానికి ఒక లైన్ ఆఫ్ క్రెడిట్స్ 2 సౌర ప్రాజెక్టులు సేవలను విస్తరించింది? సో ఆన్సర్ చూసుకుంటే గినియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2019 ఎక్కడ జరిగింది? 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2019 ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ చూసుకుంటే 4th ఆప్షన్ గ్వాడలజారా, మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగిన 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2019కి గౌరవ అతిథిగా నిలిచిన మొదటి ఆసియా దేశం ఏది? సో ఏ దేశం అని చూసుకుంటే భారత్. ఓకే, పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని తొలి మానవ గ్రంథాలయ అధ్యాయం 2 ఎక్కడ ఉంది? సో ఆన్సర్ చూసుకుంటే మైసూర్, కర్ణాటకలోని మైసూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. పసిఫిక్ వాయు దళ ఉన్నతాధికారుల సమావేశం నేపథ్యం ఏంటి? పసిఫిక్ వాయుదళ ఉన్నతాధికారుల సమావేశం నేపథ్యం ఏమిటి? ఆన్సర్ చూసుకుంటే ఏ కొలాబరేటివ్ అప్రోచ్ టువర్డ్స్ రీజనల్ సెక్యూరిటీ. 4th ఆప్షన్ ఏ కొలాబరేటివ్ అప్రోచ్ టువర్డ్స్ రీజనల్ సెక్యూరిటీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ ఎగ్జిమ్ బ్యాంక్ ఏ దేశానికి రక్షణ సంబంధిత సేకరణకు $500 మిలియన్ల లైన్ ఆఫ్ క్రెడిట్ అందించింది? సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకుంటే బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. 21వ శతాబ్దం మానవ అభివృద్ధిలో అసమానతలు అనే అంశంపై UNDP విడుదల చేసిన
మానవ అభివృద్ధి నివేదిక 2019లో భారత ర్యాంకు ఎంత? సో భారత్ ర్యాంక్ చూసుకుంటే 129. మానవ అభివృద్ధి నివేదిక 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? సో నార్వే. ఓకే, సుస్థిర అభివృద్ధి టాపిక్ ఉంది కదా, సో దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. మానవ అభివృద్ధి నివేదిక 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే నార్వే. 26వ వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2019కి ఏ నగరాన్ని క్రీడా రంగానికి ప్రపంచంలోనే గొప్ప పర్యాటక గమ్యస్థానంగా ఎంపిక చేసింది? 26వ వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2019 ఏ నగరానికి క్రీడా రంగానికి సంబంధించి ప్రపంచంలోనే గొప్ప పర్యటన గమ్యస్థానంగా ఎంపిక చేసింది? సో ఆన్సర్ అబుదాబి, యుఏఈ. ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి. క్రింది వాటిలో 17వ బయో ఏషియో 2020 భాగస్వామ్య దేశం ఏది? సో ఆన్సర్ చూసుకుంటే స్విట్జర్లాండ్. మొదటిసారి ఫిఫా అండర్-17 ప్రపంచ మహిళల కప్ 2020కి ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది? సో దీనికి ఆన్సర్ చూసుకుంటే అహ్మదాబాద్, గుజరాత్. ఓకే, అహ్మదాబాద్, గుజరాత్. సో వాయిదా వేస్తారన్నారు కానీ సో భారత్లోనే జరుగుతుంది ఇది ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2019 అంతర్యుద్ధం అంతర్జాతీయ పరుగులు 6లు కొట్టిన తన ప్రపంచ రికార్డ్ తానే బద్దలు కొట్టిన భారతీయ క్రికెటర్ ఎవరు? రోహిత్ శర్మ. ఓకే, సో ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. ఓకే, 2019లో తన రికార్డు తననే బద్దలు కొట్టిన క్రికెటర్ 6లు కొట్టి. ఓకే, ఎవరు అంటే రోహిత్ శర్మ. ఓకే, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ డిసెంబర్ 22. నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత పేమెంట్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయి? పేమెంట్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయి. సో ఆన్సర్ చూసుకుంటే 5 ఏళ్ళు. ఓకే, 5 ఏళ్ళు పేమెంట్స్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయంటే 5 ఏళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేటిఎం. ఓకే, పేటిఎం, ఫోన్పే అవి కూడా అలా ఆ విధంగానే మారుతాయి ఫ్యూచర్లో. సూక్ష్మ సేద్యం 2019 కవరేజీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది? సూక్ష్మ సేద్యం 2019 కవరేజీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది? సో ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు. భారతదేశ ఇంధన గ్యాస్ రంగంలో ఎంఎస్ఎంఈలకు అభివృద్ధి పరిచేందుకు సౌదీ ఆర్కామ్తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆర్మాక్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. 2019 నవంబర్ 1కి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద భారత ప్రభుత్వం ఎంత రుణాన్ని పంపిణీ చేసింది? ముద్రా యోజన పథకం కింద ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద సో ఎంత పంపిణీ చేసింది అంటే 10.24 లక్షల కోట్లు. 10.24 లక్షల కోట్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఓకే, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020 భారత జీడిపి పెరుగుదల రేటు ఎంత? సో ఆన్సర్ చూసుకుంటే 5.1%. అప్పుడు ఆ విధంగా ప్రకటించారు కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా తక్కువే చెప్పడం జరిగింది. ఇక్కడ 5.1% అని చెప్పింది కదా, ప్రస్తుతం చూసుకుంటే కరోనా నేపథ్యంలో 4% అని చెప్పి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అయితే చెప్పడం జరిగింది. భూకంప ఇంజనీర్ డాక్టోరల్ కార్యక్రమాలపై పరిశోధనల కోసం 4 జపాన్ సంస్థలకు ఏ సంస్థ సహకరించింది?
డాక్టోరల్ కార్యక్రమాలపై పరిశోధనల కోసం 4 జపాన్ సంస్థలకు ఏ సంస్థ సహకరించింది? ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ సహకరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2020-21 నివేదికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించిన 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు? సో ఆన్సర్ చూసుకుంటే నందకిషోర్ సింగ్. 2019 డిసెంబర్ 6న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎన్ఎస్సి. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? గిరీష్ చంద్ర చతుర్వేది. 34 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్ 46వ ప్రధాని ఎవరు? వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్ 46వ ప్రధాని ఎవరు? సనా మిరెల్లా మారిన్. సెకండ్ ఆప్షన్. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏ దేశాన్ని 4 ఏళ్ల పాటు ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి నిషేధించింది? వాడా. ఓకే, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎవరిని ఇక్కడ 4 ఏళ్ల పాటు ఒలింపిక్స్కు అలాగే ప్రపంచ ఛాంపియన్షిప్కు నిషేధించారంటే రష్యాను. ఓకే, రష్యా నిషేధించారు కాబట్టి చైనాకు ఇంకా ఎక్కువ పథకాలు వస్తాయనుకోవచ్చు. సో సునీల్ శెట్టిని తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్న సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా. ఓకే, యుఏఈలో జరిగిన ప్రపంచ కప్ లీగ్ 3వ సిరీస్ సంబంధించి లీగ్ 2కి సంబంధించి 3వ సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్ పురుషుల వన్డేలో పాల్గొన్న మొదటి మహిళా రిఫరీ ఎవరు? ఆన్సర్ గండికోట సర్వలక్ష్మి. 13వ సౌత్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఖాట్మాండు, పొఖారా, నేపాల్. 13వ దక్షిణాసియా క్రీడలు మొత్తం పథకాలు పట్టిక జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారత్. హిమాచల్ ప్రదేశ్ రోహ్తాంగ్ మార్గంలో నిర్మితమైన ప్రపంచంలోనే పొడవైన పర్వత సొరంగం అటల్ టన్నెల్ పొడవు ఎంత? సో పొడవు చూసుకుంటే 8.8 కిలోమీటర్లు. భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు పాటిస్తుంది? భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు పాటిస్తుంది? ఆన్సర్ డిసెంబర్ 7. ఏటా డిసెంబర్ 9న పాటించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం 2019 నేపథ్యం ఏంటి? సో ఆన్సర్ చూసుకుంటే యునైటెడ్ అగైనెస్ట్ కరప్షన్. ఓకే, యునైటెడ్ అగైనెస్ట్ కరప్షన్. సెకండ్ ఆప్షన్. 2019 డిసెంబర్ 10న జరిగిన మానవ హక్కుల దినోత్సవాన్ని నేపథ్యం ఏంటి? సో ఫస్ట్ ఆప్షన్ యూత్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్. యూనిసెఫ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? సో ఆన్సర్ చూసుకుంటే డిసెంబర్ 11. ఓకే, డిసెంబర్ 11 అయితే యూనిసెఫ్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, జార్జియాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ యూనివర్స్ 2019 కిరీటం ఎవరికి దక్కింది? ఆన్సర్ జొజిబిని తుంజీకి అయితే దక్కింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చరిత్ర వివరాలను తెలియజేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శ్రీధర్ రావు. ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డు ఫిలిం ద మార్కేస్ 2019లో ఏ బాలీవుడ్ నటిని సత్కరించారు? ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డు ఫిలిం ది మార్కేస్ FIM 2019లో ఏ బాలీవుడ్ నటిని సత్కరించారు? ప్రియాంక చోప్రా జోనస్. ఓకే, ప్రియాంక చోప్రా అయితే సత్కరించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అయితే, డిసెంబర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. ఇంకా మరో వీడియోలో మొత్తం గ్రామ సచివాలయానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఈ PDF అయితే మీ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. టెస్టులు ప్రతి ఒక్కరు డైలీ రాయండి. అలాగే ఇంకా ఆల్రెడీ ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేసి అప్డేట్ కూడా చేసుకోండి ప్లే స్టోర్లో. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.